హాయ్ అండి. హోమ్ హార్వెస్ట్ ఛానల్‌కి స్వాగతం అండి. ముందు పెట్టిన వీడియోకి ఇది కంటిన్యూటీ అండి. ఎక్కువ లెంత్ అవుతుందని అప్పుడు కట్ చేశాను కదా! దీంట్లో వచ్చేసి సంక్రాంతి పండగకి సన్నాహాలనమాట. నేను నవంబర్ 29వ తారీఖే ఇలాగా ఆవు రూము షెడ్ అంతా కలర్ వేసుకున్నానండి. ఎందుకంటే గడ్డి వస్తుందనేసి. గడ్డి వచ్చిన తర్వాత ఇదంతా మరీ వేయడానికి కుదరదనేసి ఆ రోజు వచ్చేసి పెయింట్ వేసాను అనమాట. ఇదంతా నేను ఒక్కదాన్నే వేశాను. చూడండి ఎట్లుందో. అంటే ఎప్పుడు వేసినా కానీ మరి ఆవులన్నీ తిరుగుతూ ఉంటాయి కదండి, మరి గలీజ్ అయిపోతుంది అనమాట. కలర్ వేసినప్పుడు ఒక బ్రైట్నెస్ వస్తుందండి, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఈ గ్రీన్ మ్యాట్ అంతా వాటర్తో బాగా వాష్ చేసి ఇదంతా కడిగేసిన తర్వాత ఈ గోడల్ని కూడా తడిపేస్తారనమాట. సైదులన్నా అట్లా తడిపితే బాగా సున్నం పట్టుకుంటుంది అనేసి ఇంకా తడిసిన తర్వాత ఇంకా నేను కంటిన్యూస్గా ఇది సున్నం వేసాను అనమాట. అంటే ఇంత తొందరగా ఎందుకు వేసానంటే మరి గడ్డి వచ్చిన తర్వాత వేయడానికి కుదరదు అనేసి ఉండేదే ఫస్ట్ శ్రావణ మాసంలో వేసాం కదండి, మా బ్రదర్ మా పాప నేను. ఇంకా అది ఉండేదే కొంచెం ఎక్కువ తెచ్చినాడు, అప్పుడు 5 లీటర్స్ తెచ్చాడనమాట. నువ్వు ఎప్పుడు వేసుకుంటా అంటావు కదా అక్క అని ఇట్లా వేసాను అనమాట. అది కొంచెం ఉంటే వేసేసాను. ఈ భాగం అంతా ఇప్పుడు గడ్డి పెట్టుకుంటున్నాము, ఎండుగడ్డి. వామ్ వేయడానికి ఇంకా ప్లేస్ డిసైడ్ అవ్వలేదు అప్పుడు, అందుకని ఇలా పెట్టామన్నమాట. తర్వాత నేను ఇంతకుముందు వీడియోలో చూపించా కదండి, రాజును సాయి వాళ్ళు చేశారని. ఇంకా ఇప్పటి నుంచి అక్కడ పెట్టుకోవచ్చు. ఇంకా కొద్దిగా మిగిలింటే ఇక్కడ బయట వేసాను. అలాగే నేను ఆవుల కోసము ఇవి తాళ్ళన్నీ తెప్పించాను అనమాట, గిన్నెలు. అవి మీకు తెలుసు, నేను వాళ్ళకు కూడా పిల్లల్లాగా న్యూ ఇయర్కి పండగలకి బట్టలు కొన్నట్లు వీళ్ళకి కూడా ఏదో ఒకటి కొంటుంటా. ఇంకా సుభద్రకి వాటికి ఇంకా మన చిన్నోనికి మ్యాట్లు తెప్పించా అనమాట. ఇక్కడ మా బాబు ఆటో వచ్చింటే పట్టుకొని వచ్చి సైదులన్న మా బాబు ఇద్దరు వాటిని వేస్తున్నారు. ఇంకా జటాయి చూడండి చెట్ల మీద కూర్చొని ఇంకా కుక్కు రాగాలన్నమాట. మల్బరీ చెట్టు మీద కూర్చోయిందండి, అంత తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇది నేను షార్ట్ కూడా పెట్టాను. బాగా ఇప్పుడు అందరితోనూ బాగా మింగిల్ అవుతుందండి, ఆవులతోనూ వాటితోనూ. ఇంకా మా సాయితో అయితే బాగా ఆడుకుంటుంది. తర్వాత నేను వీక్లీ ట్వైస్ ఆయిల్ పెడతానండి, పల్లీల ఆయిల్ పెడతాను అనమాట కొమ్ములకి. సుభద్ర అనమాట. ఇక్కడ మా బాబు వాటికి ఇలాగా బ్రష్ తీసుకొని దువ్వుతూ ఉన్నాడు. ఇక్కడ శివకి సుభద్రకి పల్లి ఆయిలు బయట ఇలాగ ముగ్గేసాను అనమాట. ఆ రోజు పని ఆమె రాలేదు, ఊరెళ్ళింది ఆ రోజు అనమాట. మన కృష్ణతో జటాయి ఆడుకుంటూ ఉంది, లోపల కట్టేసాము. ఆ రోజు పని జరుగుతూ ఉంటే సో కృష్ణని తను ఇలా చేసుకున్నాడనమాట అంతా. మళ్ళీ ఈవినింగ్ అంతా నూకేసుకోవాలి, చేస్తూనే ఉండాలనిపిస్తుంది అనమాట. ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. ఇక్కడ మాత్రము చూడండి ఎక్కువ పైకి అంటే ఎంత బాగా ఎక్కేస్తుందో. సుభద్రతో, కృష్ణతో, లక్ష్మితో అందరితోనూ బాగా ఆడుకుంటుందండి జటాయు. ఇంకా ఆ రోజు నైటు ఇలాగ దానా షాప్ నుంచి సైలేజ్ ఇవి వచ్చాయన్నమాట. రాజు ఇంకా తేవట్లేదు, గేదెలు వచ్చి తొక్కేస్తున్నాయని ఆ రోజు నైటు సైలేజీలు తెప్పించి వేసాము. వేసిన రోజు తిన్నాయండి, తర్వాత అసలు తినట్లేదు మా ఆవులు. ఇంకా దానిపైన తౌడు చల్లి కొంచెం దానా వేసి అట్లా పెడుతున్నామన్నమాట. నేను 3 తెప్పించాను, ఎక్కువ తెప్పించింటే ఇబ్బంది అయ్యేది. ఇంకా 2 అతి కష్టం మీద అయిపోగొట్టాము, ఇంకొకటి ఉంది. రోడ్డు పైన అప్పుడే పతంగులు పెట్టేశారండి. అంటే నేను ఇది వీడియో వచ్చేసి 15 డేస్ బ్యాక్. అవి తీసుకుని మా పని వాళ్ళ పిల్లలకి ఇచ్చానమాట, కొన్ని మా పిల్లలకి. అలాగే నేను వరంగల్ నుంచి ఇలాగా గిరికలు తెప్పించానండి ముగ్గు వేసుకోవడానికి. లాస్ట్ ఇయర్ కూడా నేను ధనుర్మాసం ముగ్గులని గొబ్బెమ్మలు పెట్టి చేశాను కదా, అప్పుడు కొన్ని తెచ్చుకున్నాను, మరి ఇవి కూడా తీసుకున్నాను అనమాట. ఇంకా మా బ్రదర్ తిరుపతికి వెళ్ళినప్పుడు తను కూడా ఫోన్ చేసి అడిగాడు ఇంకా ఏం కావాలక్క అని, తను కూడా తెచ్చాడు. తర్వాత ఇంకా గడ్డి వచ్చిందండి, ఇలాగ సండే రోజు గడ్డి వేయించానమాట. అప్పుడు కొద్దిగా లోపల వేసాము, కొద్దిగా బయట వేసాము. ఈ గడ్డి మాత్రం చాలా బాగుంది, ఈ గడ్డిని బాగా తింటున్నాయి అన్నమాట. డే టైము ఇలాగా అంతా గడ్డి బయట కట్టేసి బయట వేస్తాము, నైట్ లోపల కట్టేస్తున్నాం. ఎందుకంటే పెద్ద ఎండ ఉండట్లేదు అనమాట, చలిగానే ఉంటా ఉంది.
ఇంకా వాళ్ళు లేనప్పుడు నేను ఇలాగ డే టైము ఈవినింగ్ అంతా నూక్కుంటానండి. అలాగే లోపల కట్టేసి ఫస్ట్ పొగ పెట్టేస్తామన్నమాట దోమలకి. ఇవన్నీ ఆవు పిడకలతో తయారు చేసిండేటివి. మరి నైట్ కూడా నేను దానా పెట్టేసి ఈవినింగ్ నైట్ ఇలాగా ఎండుగడ్డేసి వెళ్ళిపోతామన్నమాట. ఇది ఇక్కడ మళ్ళీ బయట పెడతాము. నైట్ నూకినప్పుడు ఇలా ఉంటుంది నీట్గా. మళ్ళీ మార్నింగ్కి కోళ్ళు వచ్చి ఓపెన్ అయిపోతాయి కదండి, అప్పుడంతా మళ్ళీ చల్లా చెదరైపోతుంది. ప్లస్ గాలికి కూడా అన్నమాట. ఇలా ఉంటుంది నైట్ అంతా చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను అన్నమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అక్కడ పని చేయడము. ఆ రోజు నేను వేసిన ముగ్గు అన్నమాట. రాజుకు హాలిడే వచ్చినప్పుడు వచ్చి పని చేస్తాడండి. తను మా ఇంట్లో అనుకొని చేస్తానమ్మా అంటాడనమాట. ఇలాగ అంతా ట్రిమ్మింగ్ చేశాడు. ఎందుకంటే ఇంకా రాబోయేది ఇంకా మల్లెపూల సీజన్ ఇవి కదండి, అందుకని ఇప్పుడు అంతా ట్రిమ్మింగ్ చేసేస్తే ఇంకా అప్పటికి కొంచెం పువ్వులన్నీ బాగా వస్తాయని మల్లె చెట్టు అంతా చేశాడనమాట. సీతాఫలాలు అయితే ఇంకా వస్తూనే ఉన్నాయండి మా చెట్టుకి. కోసుకో అమ్మ అన్నాడు కానీ నేను ఇంకా అది ఇంకా మాగలేదని కోయలేదు. మా బాబు స్టార్ ఫ్రూట్స్ చూడండి, చెట్టు నిండా స్టార్ ఫ్రూట్సే ఎన్ని వచ్చాయో. ఇంకా నేను హార్వెస్ట్ చేయలేదన్నమాట. ఆ రోజు వంకాయలు టమోటాలు అన్నీ కోసాము. ఇవన్నీ బంతి పువ్వులు అండి. అప్పుడు నేను నారు తెప్పించి నాటాను కదా, అవన్నీ బాగా వచ్చాయన్నమాట. ఇలాగంతా చెట్టు అంతా ట్రిమ్మింగ్ చేశాడు. ఇది నేరేడు చెట్టు. ఈ చెట్టు ఎందుకో 2 years నుంచి ఒక్క కాయ కాయట్లేదండి. ఇంకా మరి రైట్ సైడ్ వచ్చేసి మల్లె చెట్లకు అన్నిటిని ఒకసారి భూమిని అంతా కిందికి పైకి అంటే మంచిగా వస్తాయనేసి బాగా అనేసి ఇంకా వాటర్ బాగా పట్టామన్నమాట. నెక్స్ట్ డే ఆ రోజు చెట్లకి అంతా వాటర్ పట్టాను. చాలా హ్యాపీ అనిపించింది. నేను మార్నింగ్ వీటికి కోళ్ళకి ఇలాగ నానబెట్టిండే జొన్నలు గోధుమలు సద్దలు వేస్తామండి. అలాగే వాటర్లో మిల్లర్ మిక్చర్ వేస్తాను అన్నమాట. మార్నింగ్ ఇలా ఉంటుంది నా పని. ఇంటి నుంచి అక్కడికి వెళ్ళిపోయి ఫస్ట్ ఆవులకి దానా పెట్టి బయట కట్టేసి ఇంకా పాలు పిండిన తర్వాత ఇలాగ అంతా క్లీన్ చేసుకుంటా అన్నమాట. పనులు లేకపోయినా నేను చేసుకుంటానండి. ఇంకా తర్వాత వీటన్నిటిని వదిలేసి మళ్ళీ రోజు మేము పేడలకి ముగ్గు పెడతామన్నమాట. ఇలాగే ఎంత ముగ్గులు వేసేసి ఇంక వెళ్ళిపోతాం. మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చి వీటికి గడ్డేస్తాను. తర్వాత ఈవినింగ్ ఇంకా ఫుల్ మళ్ళీ సేమ్ వర్కే ఉంటుంది. ఓకే అండి, బాయ్ అండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.